నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ కిన్నే. మా అన్నయ్య పెళ్ళి అనమాట. మా అన్నయ్య పెళ్ళి అంటే అసలు నాకంటే హ్యాపీ ఎవ్వరు లేరు. అసలు మొన్ననే ఆడుకుంటుండే. అప్పుడే నాకు పెళ్ళి, 2 పిల్లలు, మా అన్నయ్యకి పెళ్ళి అవుతుంది. ఇక అయితే వెళ్ళిపోతున్నాం ఇక్కడ నుంచి. ఎల్లుండే పెళ్ళి, వెళ్ళాలి ఫాస్ట్గా. ఎల్లుండే పెళ్ళి పెట్టుకుని ఎవరైనా సొంత అన్నయ్య పెళ్ళికి ఇప్పుడు వెళ్తారా అనుకోకండి. నాకు కొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. మా అత్తయ్య మావయ్య ఏజ్డ్, మా అత్తమ్మ కొంచెం పెరాలసిస్ పేషెంట్. సో వాళ్ళని వదిలి వెళ్ళలేను అనమాట. ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెళ్దాం అనుకున్నాం, కానీ మా మావయ్య కొంచెం చెవు నొప్పి వస్తుందంటే ఇక చూపించుకోవడానికి ఆగినాం. ఇక నేను కిన్ని పాప లోపల కూర్చున్నాం. అబ్బాబ్బా ఎండలో మా ఆయన ఏసీ బంద్ చేసిపోయింది. ఏసీ ఉన్నా కానీ ఆ ఎండకు అసలు రావట్లేదు, ఫుల్ ఎండ. ఇక తర్వాత అయితే ఇట్లయితే కాదని చెప్పి కిన్నిని వాళ్ళ డాడీకి ఇచ్చి నేను డిన్ను బయట కూర్చున్నాం. నా కొడుకు ఫోటోకి పోజీ అంటే అస్సలు ఇస్తలేడు. ఇక స్టార్ట్ అయిపోయినాం అనమాట. కిన్నిగాడు మంచి నిద్రలో ఎంత క్యూట్గా నవ్వుతుందో. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాం. మా అన్నయ్య పెళ్ళి అంటే ఎట్లా మినిమం ఉంటుంది అసలు. నేనైతే ఎన్ని శారీలు మార్చిందో తెలుసు, చాలా శారీస్ మార్చిన. ఫైనల్గా నాకు నచ్చినట్టు నేను రెడీ అవ్వాలనుకున్నట్టు రెడీ అయిన మా అన్నయ్య పెళ్ళికి. ఇంక ఇంటికి వచ్చేసినాం. ఇంటి ఆడబిడ్డ వస్తే ఆ వైబే వేరు కదా. మీరు రాగానే ఇల్లు కలకల్లా ఆడిపోతుంది. మా పెద్ద అత్తమ్మ, మా డాడీ వాళ్ళ చెల్లె. ఇక మేము వచ్చేసినాం. మా అత్త రాగానే చాలు ఛాయ్ పట్టుకొని రెడీగా ఉంటుంది. వాళ్ళు ఛాయ్ ప్రియులు అనమాట. మేము వచ్చేలోపే కొంచెం డెకరేషన్ సగం అయిపోయింది. ఇంకొంచెం ముందు టెంట్లు వేస్తున్నారు. ఇక మా బాపమ్మ చూడండి ఎట్లా కూర్చుందో, హడావుడు మస్తు పని చేస్తుంది మా బాపమ్మ. 65 ఏళ్ళకి వచ్చినాయి. నేనైతే కొంచెం ఛాయ్ తాగిన. కోన్గుట్ట ఇంటి దగ్గర నేర్పించుకొని వచ్చేసిన అనమాట. మా అత్త మా అన్నయ్య ఛాయ్ తాగుతావు అంటే తాగా నువ్వు గ్లోయింగ్ కోసం అని అంటుండు. ఇక కిన్నిగాడైతే మంచి ఎంజాయ్ చేస్తాడు. డిన్ను ఇప్పుడే నిద్రపోయి లేచారు కదా, వాళ్ళిద్దరు కొంచెం చికాకుగా ఉన్నారు. మంచి నాపేసారు కార్లో. ఇక ఆల్వేస్ చిన్న కొడుకు డ్యూటీస్ మా చిన్నన్నయ్యకి. ఇంట్లో ఏ పని ఉన్నా చిన్నన్నయ్య, ఇంట్లో ఏ పని ఉన్నా రాజీ అంటారు. ఇక మా బాపమ్మ చేసిన పని మేమైతే అస్సలు చేయలేము. అసలు తిరుగుతూనే ఉంటుంది, చేస్తూనే ఉంటుంది. అంత యాక్టివ్ అనమాట. సో అది కూడా మా ఇల్లే, అందులో షాప్ ఉంటుంది. అక్కడ కూడా టెంట్ వేసారు. మా అన్నయ్య మా అఖిలతో మాట్లాడుతున్నా అనుకుంటా, అటు పోయి అక్కడ ఉన్నది మా అన్నయ్య. నాకు మా ఊరు అంటే చాలా ఇష్టం, పీస్ఫుల్గా ఉంటుంది. మా ఇంటి ముందు మంచి పొలాలు, ఎంత హాయ్ అనిపిస్తుందో. ఇంకా మొత్తం టెంట్ వేసారు ఇంటి ముందు బయట. కానీ టెంట్ ఏమంత బాగాలేదు, కాకపోతే ఓకే సెట్ చేసిరు అనమాట. అసలు ఇల్లుకి పెళ్ళి కల. మా అన్నయ్య నిన్న మేము రాగానే ఏం చెల్లే మీరు మా పెళ్ళికి మీ ఏం పోయాలి, మీ పెళ్ళికి మీ ఏం పోవాలి, లగేజ్ ఫుల్ లగేజ్. ఎంత లగేజ్ అయిందో అసలు. ఆ లగేజ్ ప్యాక్ చేయడానికి నాకు 1 డే పట్టింది మా ఇంటికాడ నుంచి ఇక్కడికి. ఇక ఇది బాలలకు పెట్టడం అంటారు, అంటే చనిపోయిన వాళ్ళని గుర్తు చేసుకుంటూ అటు ఇటు 3 రౌండ్లు తిరగడం అనమాట. గోవిందా అనుకుంటా. పెళ్లి కొడుకుతోనే ఇద్దరు అట్లా వేపాకులతోటి తిరగాలన్నమాట. సో అట్లా పెద్దవాళ్ళని అంటే మన ముత్తాతలను గుర్తు చేసుకున్నట్టు. అలా 3 రౌండ్లు తిరిగిన తర్వాత గోవిందా అని తిరిగిన తర్వాత స్నానం చేసి పెద్దలకు స్వీట్ అన్నం, అంటే మన పెద్దలకు స్వీట్ అన్నం పెట్టి అది మనం తినాలన్నమాట. నా కొడుకు అయితే మిరియాలు వస్తే ఫుల్ ఎంజాయ్ అనమాట. మస్తు ఎంజాయ్ చేస్తాడు. ఈయన మా సోను, మా అన్నయ్య కొడుకు అనమాట. ఇక సోను నా కొడుకు కలిస్తే ఇక బావా బామ్మర్ది ఇదే. ఈ లగేజ్ మొత్తం ఓన్లీ మా పెద్ద అత్తది, నాదే. ఈచ్ సైడ్ హాఫ్ మొత్తం నాదే, అటు సైడ్ హాఫ్ మొత్తం మా పెద్ద అత్తది. ఇక తర్వాత అయితే కోన్ కూడా ఇంకొంచెం మంచి డెకరేషన్ చేసి చేపియాల్సింది, కాకపోతే కుదరలేదు. మేము ఆ రోజే వచ్చినాం కదా, ఆ రోజు ఈవినింగే. ఇక నెక్స్ట్ టైం మా చిన్ననే పెళ్ళికి మంచి మెహందీ కూడా డెకరేట్ చేయాలి. అందులో నేను ఇంటికన్నా వేయించుకొని వచ్చినాయి కదా, అంతే అనిపించలేదు. ఇక మా ఊళ్ళో అయితే ఫుల్ హడావుడి. ఎంత పెళ్లి హడావుడి అంటే అసలు ఎంత పని చేసినా తీరతలేదు, ఏదో ఒకటి మర్చిపోతూనే ఉన్నారు. ఒకరు అందరు సెట్ అయిపోయారు అనమాట. కోన్ వేయించుకోవడానికి అందరు వేసుకుంటారు. కొంచెం మంచి డెకరేట్ చేయాలనిపించింది, కానీ ఇట్స్ ఓకే. నాకైతే కోన్ పెట్టడం అంతగా ఏం రాదు. ఇప్పుడు కిన్ని పాప పుట్టిన కాంచి కొంచెం ట్రై చేస్తున్నాను. ఎందుకంటే అవి పెద్దగా అమ్మ నాకు పెట్టంటే నేను పోయి వేరే వాళ్ళు అడగలేను కదా, నేనంటే ఎక్కడైనా పెట్టుకుంటా. ఇక ఎర్లీ మార్నింగే కిన్ని పాప మా డాడీ వాళ్ళు చేరింది. మా అన్నయ్య బాక్సెస్ పెడుతుండు. ఇక మా అక్క వస్తే చాలు, ముగ్గు డ్యూటీ మా చిన్నక్కకి అయిపోతుంది. ఇక మా చిన్నక్క మా డాడీ వాళ్ళ చెల్లి, మా డాడీ వాళ్ళ ముగ్గురు, మా పెద్దత్తమ్మ చిన్నత్తమ్మ, మా డాడీ గవ్వల ముగ్గేస్తుంది. గవ్వల ముగ్గు ఇక్కడ మా అక్క ముగ్గేస్తుంటే అక్కడ మా పెద్దత్త కలర్ చేస్తుంది. గంట నుంచి కూర్చుంది, ఇంకా అయిపోలేదు. ప్రశాంతంగా కూర్చొని వచ్చిపోయేటోళ్ళతో ముచ్చట పెట్టుకుంటే వేస్తుంది. ఇక కాసేపు మనం కూడా యాడ్ అవుదామని నేను కూడా వేసిన. కాకపోతే వెదర్ ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది మా ఊర్లో. మంచి చెట్లు, ఇక
టెంట్ వేసి అసలు అసలు ఈ వైబే వేరే అనిపిస్తుంది. ఇంటి ముగ్గురు ఆడబిడ్డలం బయటనే ఉన్నాం, గంటన్నర పట్టింది ఆ ముగ్గులు వేసేసరికి. మాకు ఇక లోపల పనంతా వదిలిపెట్టి ముగ్గుల మీదే పడ్డట్టుంది, కొంచెం ముందు వచ్చినా అయిపోయేది. ఇక ఫైనల్గా అయితే రెడీ అయిపోయిండు మా అన్నయ్య. ఇక స్టార్ట్ అయింది, అందరు హడావుడి వచ్చేస్తున్నారు. ఎర్లీ మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేసి రెడీ అయిపోయాం మేము కూడా. మా మమ్మీ రేపు పెళ్ళైనాక ఇవాళ ముక్కు పుల్ల మారుస్తుంది, అది అస్సలు రావట్లేదు. ఇక డెకరేషన్ కూడా హల్దీ డెకరేషన్ మొత్తం సెట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ మా అత్తమ్మ తెగ నవ్వేస్తుంది, ఎందుకంటే తన ఫోన్ స్పీకర్ ఆ డీజే వాటికి సెట్ అయిందనమాట. ఇక ఆ సౌండ్కి ఇక తెగ నవ్వుతున్నారు అందరూ. ఈలోపు మా పెద్దమ్మ వాళ్ళు వచ్చారు విజయవాడ నుంచి. మా పెద్దమ్మ వాళ్ళ కొడుకు బుడ్డోడు అనమాట, ఈ మధ్యలో పుట్టిండు, ఫస్ట్ టైం ఇటు సైడే రావడం. ఇక సో హ్యాపీ. మా పెద్దమ్మ దగ్గరనే నేను ఎవ్రీ సమ్మర్ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు కుదరట్లేదు. ఈలోపు మేము రీల్స్ తీసుకుందాం, ఫోటోలు దిగుదామని రెడీ అయిపోయి. కింది పాప క్యూట్ డ్రెస్గా రెడ్ కలర్లో మస్తు మెరుస్తుంది కదా. కింది పాపకు కూడా చాలా డ్రెస్సులు మార్చినా బాగానే కోఆపరేట్ చేసింది. ఏడుస్తుందేమో అనుకున్నా కానీ ఎంత క్యూట్గా డిఫరెంట్గా మార్చింది. మా అన్నయ్య నన్ను ప్రశాంతంగా ఫోటోలు దిగనీడు. ఈ గ్యాప్లో ఇంత పని ఉన్న అల్లుల మర్యాద అల్లులకే చేయాలి. మా మావయ్య మా ఆయన కూర్చొని మంచిగా ప్రశాంతంగా కళ్ళు తాగుతున్నారు, ఎవరెట్టన పోని మేము ప్రశాంతంగా ఉంటామని. ఇంటి అల్లుళ్ళ మర్యాద అది. ఇంక ఈలోపు డెకరేషన్ అయితే అంతా పూర్తయింది. కాకపోతే ఇప్పుడు ఆఫ్టర్నూన్ అనుకుంటాం కానీ నైట్ అయ్యేటట్టుంది. ఈ డెకరేషన్ అప్పటిదాకా ఉంటుందో లేదో అదే పెద్ద టాస్క్. పాపం మా డాడీ ఫోన్లే మాట్లాడుతుండు. అసలు వేరే తిందామన్నా కానీ ఫోన్లే వస్తున్నాయి. ఈ కొత్త పెళ్ళి కొడుకు వాళ్ళ కోడల్ని వేసుకొని తిరుగుతుండ అనమాట. ఎందుకంటే మనం రెడీ అవ్వాలి కదా, తనే ఎత్తుకోవాలి. ఎట్లయినా మామ డ్యూటీకి పోవు. ఇక చిన్న మావయ్య అల్లుడిని ఎత్తుకొని తిరుగుతుండే, పెద్ద మావయ్య కోడల్ని చిన్న మావయ్య అల్లుడిని. వీళ్ళిద్దరు జిరాక్స్ కాపీ లాగా అనిపిస్తారు, వాళ్ళిద్దరు జిరాక్స్. కిడ్డి పాప కొంచెం పెద్దనే లాగా ఉంటుంది, చిన్నోడు కొంచెం మా చిన్న అన్నయ్య లాగా ఉంటాడు. ఇక నా కొడుకు మా చిన్న నేను అస్సలు వదిలిపెట్టాడు, ఆయన తోకెమ్మటే తిరుగుతూ ఉంటాడు. ఈ లోపు కొన్ని రీల్స్ వేసుకున్నా. ఫస్ట్ అయితే నేను హాఫ్ సారీ వేసుకున్నా, తర్వాత ఇక గాజులు పెట్టించుకోవడానికి ఇక అందరం ఫోటోలు దిగుతున్నాం అనమాట. ఈ ఫోటోలు వీడియోల వల్ల అసలు కదలకుంటే అట్నే నిలబడాల్సి వస్తుంది. ఇక అక్కడ పెట్టేసి ఫట్ అందరం గాజులు వేసుకున్నాం. నేను సెట్ చేసుకున్నా, కాకపోతే ఫోటోల కోసం అట్లా విడిగా వేయించుకున్నా. మా మమ్మీ తీసుకొచ్చింది గాజులన్నీ, మా మమ్మీ వేస్తుంది. ఇంకా ఎక్కువ మంది రిలేటివ్స్ రావాల్సి ఉండే కానీ ఇక మనకు ఎర్లీ మార్నింగే కదా, అంత ఫాస్ట్గా ఎవరు రాలేదు, ఉన్నంత వరకు వేస్తున్నాం. ఇంతకుముందు అయితే మా అక్క వాళ్ళ పెళ్ళిళ్ళప్పుడు గుంపుకే గాజులు వేసుకునే వాళ్ళు. ఇక ఇప్పుడు రాను కాలం మారుతుంది కదా, సో మనం కూడా మారాలి. ఇంకా తర్వాత స్టార్ట్ అయిందనమాట. నేను మా అక్క లోపల బొట్టు పెడుతుంటే నేను బయట బొట్టు పెడదామని వెళ్ళేసరికి మా అన్నయ్య ఈ గ్యాప్లో ఫోటో తీయడానికి వచ్చాడు, కవర్ చేస్తుండే పనికి వెళ్దామని. ఇక ఫోటోలు దిగేసినాం అనమాట మా ఇద్దరికి కొంచెం మా ముగ్గురు ఫోటోల పిచ్చి బాగానే ఉంటుంది. ఇక మేము ఫోటోలకే స్టిల్ ఇస్తున్నాం. ఇక మా అక్క లోపల డ్యూటీ బొట్టు పెట్టడం మా అక్క తీసుకుంది. మా ఆయనకి కొత్త పెళ్లి కొడుకు అందరికి బొట్టు పెట్టడం మా అక్క డ్యూటీ అయిపోయింది. ఈ లోపు అయితే మామిడి తోరణాలు కడుతున్నారు. అసలు పెళ్ళి అప్పుడు మామిడి తోరణాలు ఎందుకు కడతారో తెలుసా? ఎందుకంటే శుభం, ఐశ్వర్యం, సంతానంకి ప్రతీక. మన ఇంటికి మంచి శక్తి వస్తుంది, చెడు దృష్టి ఉన్న దూరం అవుతుంది అనమాట. పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి సంతోషం మరియు అభివృద్ధిని సూచిస్తాయి. మనకి పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి జనాలు ఎక్కువ వస్తారు కదా, అప్పుడు గాలిని స్వచ్ఛం చేయడానికి మన మామిడి తోరణాలు అనేవి కడతారనమాట. ఇవి మన పాత కాలం నుంచే ఉంది, కొత్తగా ఏం రాలేదు. సో ఈలోపు అందరు వచ్చేసిర్రు అనమాట. అందరం కూర్చున్నాం. మా పాలోళ్ళు వీళ్ళందరూ ఉంటారు, కులమోళ్ళు అందరూ వచ్చి మామిడాకులు కట్టేది వాళ్ళే, చుట్టుపక్కల వాళ్ళు కులమోళ్ళు. ఈలోపు కింది పాప డ్యూటీ మొత్తం పెళ్ళిళ్ళలో మా అక్కది అయిపోయింది. మా చిన్నత్త అనమాట, మొత్తం మా అక్కే చూసుకుంది. మా అక్క మా పెద్దమ్మ వాళ్ళ కూతురు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ అనమాట వాళ్ళు లేకపోతే నేను ఇంత మంచిగా రెడీ అయ్యేదాన్ని ఏమో కాదేమో. ఇక మా బాబమ్మ అయితే మంచిగా ఎల్లో కలర్ శారీ కట్టుకొని రెడీగా ఉంది. ఈ లోపు అందరు మామిడి తోరణాలు కడుతున్నారు. అందరూ తలా ఒక చెయ్యేస్తేనే పండ్లు అన్నమాట. అందరూ తోరణాలు కట్టడం. పెళ్లి కూతురు వాళ్ళది కూడా మా ఊరు అవ్వడం వల్ల వాళ్ళ సైడ్ చుట్టాలు కూడా వచ్చారు. అందరైనా కాంచి ఒకటి కొట్టుకుంటే మా ఇంట్లో ఏదో ఒక ఫంక్షన్ అవ్వాలి. ఫంక్షన్ అయితే మంచిగా రెడీ అవ్వచ్చు, మంచిగా అందరిని కలుస్తారు. మా అన్నయ్యలు అయితే లిటరల్లీ మా విజయవాడ అన్నయ్య వాళ్ళని నేను ప్రతి సమ్మర్కి ఓన్లీ కలిసేదాన్ని. ఇప్పుడు వాళ్ళకి పెళ్ళైంది, నాకు పెళ్ళైంది, అసలు పోవడమే కుదురుతలేదు. సో ఇలా ఏదైనా శుభకార్యాలు అయినప్పుడైనా కలుస్తామేమో అని.
ఇప్పుడు ఎదుర్కోవడానికి వెళ్తున్నాం అనమాట. తోరణాలు కట్టడం అయిపోయింది. ఇప్పుడు అందరం కలిసి పెళ్లి కొడుకు వాళ్ళ కుటుంబం అందరు అందరూ కలిసి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎదుర్కోవాలి. ఇక ఫట్ అయితే రెడీ అవుతున్నాను అనమాట. రెడీ అయ్యి వచ్చేసిన నేను. ఈ లోపు కిన్ని పాప డ్యూటీ వాళ్ళ నాన్న తీసుకుంటూ, సో నేను కూడా ఫట్ రెడీ అయిపోయినా. కిన్ని గడుగు డ్రెస్ చేంజ్ చేసిన. ఫుల్ ఎండ కొడుతుంది కదా, కొంచెం కాటన్ టైప్ డ్రెస్ వేద్దామని. ఇక నా డ్యూటీ 5 days దాకా మంగళారతి పట్టుకుని మా అన్నయ్య చుట్టూ తిరగడమే. కాకపోతే ఇప్పుడు మా అన్నయ్య ఇంట్లో ఉండు, నేను వెళ్తాను. సైన్యం మొత్తం మాదే అనమాట. అసలు బులోరా వెనక ఉండాలి, కారు ముందు ఉండాలి, కానీ మాది బులోరా ముందు అయింది, కారు వెనక అయింది. ఇక చిన్నగా వస్తున్నాం అనమాట. ఇది మా డాడీ సన్నాయి మెల్లం మోగించిండు అనమాట. దీనికి బాగానే అయింది కాస్ట్. డీజే కంటే ఇది బెస్ట్ అని ఇది తీసుకున్నాం. ఇంక ఎక్కువ డప్పులతోటి వాటితోనే కొట్టడం. ఇక అందరూ డాన్స్ చేసుకుంటా చిన్నగా వెళ్తున్నారు. అంత ఎండలో కానీ బాగానే తిరుగుతున్నారు. నేనైతే కారు నుంచి దిగలే. అందులో ఒకటి కింది పాప నా మీదనే ఉంది. ఇక సో అందుకోసం దిగలేదు. మా మావయ్య చూడండి ఎట్లా వేస్తాడు డాన్స్. ఏదైనా పెళ్ళి అయినా ఫంక్షన్ అయినా ఫస్ట్కి ఐస్ క్రీమ్ వాళ్ళ నుంచి కాపాడడం అవుతుంది. ఐస్ క్రీమ్ వల్ల పిల్లల్ని కొట్టుడు లేకపోతే ఏడ్చుడు ఇదే ఉంటుంది. అలా నుంచి ఐస్ క్రీమ్ అతను కూడా ఆడానే తిరుగుతాడు, అటు పోడు ఇటు పోడు వద్దన్నా కానీ. ఇక ఇది మా సైన్యం అనమాట వెళ్తుంది. ఇక మేము ఈ కార్లు ఉన్నా మా చిన్నోడు అనుకున్నారనమాట. ఇక మా చిన్నోడు మా అన్నయ్యని వదలడు అసలు. కొంచెం డెకరేషన్ చేయలేదు. నేనైతే అలా నుంచి డెకరేషన్ చేయండి అన్నా కానీ మా ఆయన ఒకడు వద్దంటే వద్దన్నాడు. ఇక డెకరేషన్ చేస్తే ఆ పెళ్ళి కలర్ ఉంటుంది. తర్వాత ఎట్లా అయిపోయినా డెకరేషన్ చేయించిన. ఇదే అన్నమాట ఎదుర్కోవడం. ఒక గుడి ఏదైనా చెట్టు దగ్గర కూర్చొని అటు సైడ్ అబ్బాయిలు ఇటు సైడ్ అమ్మాయిలు కూర్చొని బొట్టు పెట్టి అక్షంతలు వేసి చక్కెర తీపి తినిపిస్తారు. అంటే మేము పెళ్లి పనులు స్టార్ట్ చేసినాం, ఇక అంతా స్టార్ట్ అయిపోయింది అని వాళ్ళకి వీళ్ళకి తీపి తినిపించి అక్షంతలు వేయించుకుంటారు అనమాట. ఫస్ట్ మగవాళ్ళు అనమాట, ఆ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు, ఈ ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు అబ్బాయిలు, తర్వాత ఆడవాళ్ళు కూర్చుంటారు. ఆ వియ్యంపులు ఇద్దరు కూర్చొని షుగరు ఆ తీపి వేసుకుంటారు అనమాట. మా అన్నయ్య అయితే డిన్ను నీ కోత అనుకుంటాడో ఏమో, ఎట్లా చేయాలో అట్లా చేస్తాడు. ఆ చెట్టు ఎక్కువ ఇంకా పైకెక్కు అంటుండు. ఆయన ఇంకెక్కుతా అంటుండు. నేను పట్టుకుంటలే నువ్వు ఎక్కువ చిన్న అంటాడు. ఈలోపు మా ఆయన వచ్చి వద్దులే రాజేష్ దింపగానే దింపేసిండు. ఇంక ఇప్పుడైతే ఆడవాళ్ళందరూ పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు తరపున వాళ్ళకి కంకణాలు కట్టి స్వీట్ ఏదైనా చక్కెర ఏదైనా ఉన్న నోట్లు వేసి అక్షంతలు వేసుకుంటారు అనమాట. ఇది ఆచారం ఎప్పటి నుంచో ఉంది. ఇంక ఇప్పుడు జనాలు తక్కువ వస్తారు, కానీ ఇంతకు ముందు ఊరే గదిలో వచ్చేది. ఇప్పుడు ఏంది అందరు పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి ఇట్లా వస్తారు, అట్లా వెళ్ళిపోతుర్రు. ఇక అమ్మాయికి ఇచ్చే సారెపెట్ట ఉంటుంది కదా, అది కూడా తీసుకొని అంటే ఆడబిడ్డ నేను తీసుకొని వెళ్ళి అక్కడ ఉంచాలి. కాకపోతే మాది ఇద్దరిది సేమ్ ఊరు కాబట్టి ఇంకా నేను ఎమ్మటే వెళ్ళేసిన అనమాట. అక్కడ ఏమి ఉండలేదు. తినేసి కాసేపు కూర్చొని అక్కడ హల్దీ ఈ టైం అనమాట, ఆఫ్టర్నూన్ అయిపోయింది. అమ్మాయిల ఇంటికాడ హల్దీ. ఇక మాది నైట్ అయింది. నేను ఎలాగైనా హల్దీకి ఉండాలని చెప్పి ఇక కాసేపు ఉండి మళ్ళీ మా ఇంటికి వెళ్ళినా. ఒకే ఊరు అవడం వల్ల ఇదే అడ్వాంటేజ్ అనమాట. జెట్స్ ఫీల్ అటు ఇటు అటు తిరిగేసిన. ఇదే మా ఊరి గుడి అనమాట. చాలా బాగుంటుంది. ఈ స్టేట్లో రెండో భద్రాద్రి అంటారు ఈ టెంపుల్. శ్రీరాముల వారు కొలువై ఉన్నాడు. ఇక దీని పక్కనే ముందు స్కూల్ ఉంటుంది, పక్కనే చెరువు ఉంటుంది. మంచిగా అనిపిస్తుంది, అసలు వైబ్ మంచిగా ఉంటుంది. ఈ లోపు అమ్మాయికి ఇవ్వాల్సిన సార పెట్టే అలాంటివన్నీ ముందు పెట్టి సాకలామతోటి ఏమన్నా ఆ రిచువల్స్ ఉంటాయి కదా అవన్నీ కంప్లీట్ చేసేస్తారనమాట. ఇక్కడ నుంచి అందరం కలిసి అమ్మాయి ఇంటికి పోయి అక్కడ ఒకసారి భోజనం చేసి మళ్ళీ రిటర్న్ అవ్వాలన్నమాట అబ్బాయి వాళ్ళ ఇంటికి. ఇదన్నమాట ప్రాసెస్. ఈ లోపు అక్కడ హల్దీ జరుగుతుంది మేము వెళ్ళే టైంకి. ఎందుకంటే సేమ్ ఫోటోగ్రాఫర్ అనమాట, మా అత్త కొడుకే తీసేది, చాలా బాగా తీస్తాడు తను. అక్కడ ఇక్కడ మా అత్త కొడుకే కాబట్టి ఇక్కడ అయిపోగానే అక్కడికి వెళ్ళాలి.
ఇంకా మళ్ళీ ఇంటికి వచ్చేసి ఫటఫట రెడీ అయిపోయినాం అనమాట. నేను మా అన్నయ్య వాళ్ళందరూ రెడీ అయిపోయి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం. ఇది మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు, మా మమ్మీ వాళ్ళ అక్క వాళ్ళ ఇల్లు అనమాట. సేమ్ ఊరు, ఇద్దరు అక్క చెల్లెలది. ఏదైనా కష్టం వచ్చినా సుఖం వచ్చినా వాళ్ళు మంచిగా ఉంటారు. నాకు వాళ్ళని చూసి నాకు ఒక అక్క ఉండదు అని అనుకున్నా కానీ లేటెస్ట్ కింది పాప కన్నా చూడాలి. కాకపోతే ఈ జనరేషన్కి ఇద్దరు చాలా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇక ఫస్ట్ మా అన్నయ్య మా వదిన వాళ్ళు పెళ్లి కొడుకుని చేస్తారు. మాకు 5 అక్కలు, 5 అక్కలు పెళ్లి కొడుకుని చేసారు మా అన్నయ్యని. ఇక బట్టలు పెట్టి బొట్టు పెట్టి ఇక కొత్త బట్టలు పెట్టినట్టు అనమాట. ఈ లోపు నేను అక్షంతలు వేసిన. ఫస్ట్ మనమే కదా వేయాల్సింది ఆడబిడ్డ అంటే నాకేం అట్లేదు. ఈ లోపు మా ఆయన వచ్చిండు. ఇక మా ఆయన నేను కలిసేద్దాం అంటే అసలు మా ఆయన అసలు దొరుకుతలేడు. పెళ్లి కొడుకు అన్నా దొరుకుతాడో లేదో కానీ ఆయన ఫుల్ బిజీ అయిపోయిండు. ఈ అక్షంతలు వేసినాం. ఈ లోపు మా పెద్ద అక్క ఈమె మా పెద్దమ్మ వాళ్ళ కూతురు అన్నిటికీ చాలా ముందుండి అంత పని బాగా చేస్తుంది. అంటే ఐ మీన్ ఇట్లా పెళ్లి కొడుకు తరపున పెళ్లి కూతురు తరపున ఈమె వెళ్ళేది. ఇప్పుడు ఇక్కడ అయిపోగానే పెళ్లి కొడుకుని చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి అక్కడ హల్దీ స్టార్ట్ అవ్వాలన్నమాట. హల్దీ స్టార్ట్ అయ్యేసరికి నైట్ అవుతుంది ఈజీగా. ఇప్పుడు పెళ్లిలో మంగళారతి పాటలు ఇంత ఇంపార్టెంట్ అని నాకు ఈ పెళ్ళి అయిన దాకా కూడా తెలియదు. అసలు ఎక్కడికి పోయినా మంగళారతి పాటలు అంటుంటే నేను కూడా ఫ్యూచర్లో నేర్చుకోవాలి. మా చిన్న పెళ్ళికల్లా నేర్చుకొని నేనే పాడాలని డిసైడ్ అయ్యా. చూడాలి. ఇక మూడు పాడాలి అంటారు. ఆడ ఒక్కటే కష్టం. 2-3 ఇక ఫోన్లో పెట్టండి అంటే వాళ్ళు ఫోన్లో కూడా వద్దంటారు. ఇక అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని చేసి ఇంటికి తీసుకొని వచ్చారు అనమాట. ఇక మా మావాయని దిష్టి తీయమంటే ఎడమ నుంచి కుడి నుంచి ఎడమ తిప్పుతాడు. మా బామ్మ చెప్పిన తగ్గట్టు ఇక హల్దీ స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ అయింది. కిన్ని పాపని డిన్నర్ అయితే రెడీ చేసినా. నేను కూడా రెడీ అయినా. నన్ను ఏమంటే ఇట్లా రెడీ అయినో లేదా అట్లా పెళ్లి కూతురు దగ్గర పో అని పంపించేసారు. సర్లే 2-3 ఫోటోలు అన్నా దిగుదామంటే అసలు అది కూడా దిగనిస్తలేరు. పో 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 ఇక ఆ లైట్ ఫోక్స్ ఇంకేం అర్థం కావట్లేదు. నైట్ అయ్యేసరికి ఇక మీ ఇద్దరం పూసుకుంటుంటే మా అన్న ఎక్స్ప్రెషన్ చూడండి నాదా వీళ్ళదా అన్నట్టు చూస్తుండు. ఇక కొన్ని ఫోటోలు దిగి కాసేపు ఉండి ఒక 10 minutes ఏమో ఉన్న రెడీ అయినాక ½ an hour 10 minutes ఉన్నాయి. ఇక తర్వాత పంపించేసిర్రు. ఇక వీళ్ళందరూ ఇక మా ఇంటి పక్కన మా రిలేటివ్స్ అందరు వచ్చి కూర్చురు. అప్పటికి లేట్ అయింది. ఆఫ్టర్నూనే పెట్టుకుందామంటే ఈ మా అత్త కొడుకుంటే అక్కడికి ఆడ ఆఫ్టర్నూన్ తీస్తాం ఈడ నైట్ తీస్తామని చెప్పి ఇక్కడ నైట్ చేసిండు. ఆఫ్టర్నూన్ అయితేనే అంటే ఎర్లీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ అయితే మంచిగానే ఉంటుంది. ఇటు ఈవినింగ్ అయితే ఇక హడావుడు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక ఎడికి పోయిన ఈ స్టిల్స్ అయితే తప్పదు. ఎల్లో కలర్ డ్రెస్ ఏడ దొరికిందో. మా అన్నయ్య వేరే కలర్ డ్రెస్ తీసుకో అన్నయ్య ఎందుకులే చెల్లె అన్నాడు. వేరే కలర్ డ్రెస్ తీసుకుంటే ఆయన కొంచెం యూనిక్గా కనిపిస్తాడు కదా. అందరు ఎల్లోనే అయింది, తన ఎల్లోనే అయిండు. ఇక ఈ హల్దీ చేసుడేమో కానీ ఆ వాటర్ అంటే నాకు చెడ్డ చిరాకు. హల్దీ ఫోటోలు దిగుదామన్నా ప్రశాంతంగా దిగనియరు. ఆ పూసుకోవడం వాటర్ పోసుకోవడం ఇదే పని. అసలు వేరేది లేనే లేదు. హల్దీ అంటే ఒకప్పుడు మంచిగా అనిపించేది కానీ ఇప్పుడు నీళ్ళు కొట్టుకోవడం మీద పడ్డం.